నేను ఈ మాట అంటే अकबरुद्दीन गाరు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది। अकबर भाई को मैं पहले बोल रहा हूं, भैया अब थोड़ा सा सुनिए, मैं जो बोल रहा हूं ये लगा दिए पंचायत। पहले हम परेशान हैं, ముందేమన్నారు అధ్యక్ష, బీసీలు మీరు గాబరా పడకుర్రి, ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే, మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు, మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు, మిమ్మల్ని ముట్టరు పట్టరు, మీరెందుకు పరిశాన్ అవుతారంటే మేము అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం। ఇక ఏమైందల్లా అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు, రిజర్వేషన్లు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు। మరి ఇది ఎట్లా అధ్యక్ష? అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం, నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష। ఈ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు, ఇది కొత్త పదం తీసుకొచ్చిండ్రు। మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు, హిందూ బీసీలు ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు। ఇక రావధ్యక్ష రిజర్వేషన్లు రావధ్యక్ష, కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి।